అందరికీ నమస్కారం. ఈరోజు మేషరాశివారికి ప్రత్యేకమైన ఒక దైవిక సందేశం అందించబోతున్నాను. ఇది సాధారణంగా చెప్పే మాటలు కాదు, జగన్మాత సంకల్పంతో, సకల దేవతల ఆశీసులతో ప్రత్యేకంగా మీకోసం రూపొందిన సందేశం. అందుకే నేనిప్పుడు చెప్పబోయే ప్రతి మాటను ఎంతో శ్రద్ధగా, ఏకాగ్రతతో వినాలని నా మనవి. ఈ వీడియోలో చెప్పబోయే విషయాలు మీ జీవిత గమనాన్ని ప్రభావితం చేసే అమూల్యమైన రహస్యాలు. అందుకే వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దు. మీకు ఎంత సన్నిహితమైన స్నేహితులైనా, మీ కుటుంబ సభ్యులైనా సరే ఈ విషయాలను గోప్యంగా ఉంచడం మంచిది. ఎందుకంటే కొన్ని దైవిక రహస్యాలు గోప్యంగా ఉన్నప్పుడే వాటి శక్తి పూర్తిగా పనిచేస్తుంది. మీ జీవితమనే మహాగ్రంథంలో ఇప్పుడొక అద్భుతమైన, చరిత్రాత్మకమైన, స్వర్ణాక్షరాలతో లిఖించదగిన అధ్యాయం ప్రారంభం కానుంది. రాబోయే ఈ 4 రోజులు సాధారణ రోజులు కావు. ఇవి మీ తలరాతను మార్చివేసే శక్తి కలిగిన అత్యంత ప్రత్యేకమైన సమయం. ఈ రోజుల్లో మీ అదృష్ట చక్రం తిరగబోతోంది. విజయాలు వరుసగా మీ జీవితంలోకి ప్రవేశించే శుభ ఘడియలు ప్రారంభమవుతున్నాయి. ముఖ్యంగా ఈ 4 రోజులలో మీ చెవికి ఒక శుభవార్త చేరబోతోంది. అది ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, ఒక సందేశంగా రావచ్చు, లేదా ఒక వ్యక్తి ద్వారా మీకు తెలియవచ్చు. ఆ శుభవార్త విన్న క్షణం నుండి మీ జీవితంలో ఉన్న చీకట్లు తొలగిపోయి వెలుగు నిండుతుంది. మీ ఆర్థిక పరిస్థితి, మీ ఆలోచనా విధానం, మీ భవిష్యత్తు మొత్తం మారిపోవడానికి ఇదొక ప్రారంభమవుతుంది. మీరు ఇప్పుడు ఈ సందేశాన్ని వింటున్నారంటే అది కూడా ఒక యాదృచ్ఛికం కాదు. భగవంతుడు మీను సంపద, సంతోషం, విజయాల మార్గంలో నడిపించడానికి ఇప్పటికే మొదటి అడుగు వేయించాడు అని అర్థం చేసుకోవాలి. ఇది సాధారణంగా వచ్చే అదృష్టయోగం కాదు. ఇది చాలా అరుదుగా ఏర్పడే ఒక మహద్భాగ్యయోగం. ధనం, ఐశ్వర్యం, సుఖ సంతోషాలకు అధిపతి అయిన శుక్రభగవానుడి కటాక్షంతో ఈ యోగం మీ జీవితంలో ఏర్పడుతోంది. ఈ పవిత్ర సమయంలో మనమందరం కలిసి ఆ శుక్రదేవుణ్ణి మనసారా ప్రార్థిస్తే ఆయన కృప మరింతగా మీపై కురుస్తుంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, రాబోయే ఈ 4 రోజుల్లో మేషరాశివారు వినబోయే ఆ 5 అతిపెద్ద శుభవార్తలు ఏమిటి? అలాగే ఈ శుభ ఫలితాలను 100 రెట్లు పెంచుకోవడానికి మీరు చేయాల్సిన చిన్న చిన్న కానీ శక్తివంతమైన పరిహారాలు ఏమిటి? ఈ వీడియోలో మనం ఆ విషయాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పే సమాచారం మీ అదృష్టాన్ని మరింత బలపరిచే కీలకమైన విషయం. ముందుగా ఒక చిన్న అభ్యర్థన. మీరు ఇప్పటివరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట గుర్తును క్లిక్ చేయండి. అప్పుడు మా కొత్త వీడియోలు మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే కామెంట్ సెక్షన్లో జై శ్రీకృష్ణ అని టైప్ చేయండి. అది మీకు మరింత శుభాన్ని కలిగిస్తుంది అని విశ్వాసం. ఈ వీడియో కేవలం ఒక జ్యోతిష్య సందేశం మాత్రమే కాదు. ఇది ఒక హెచ్చరిక, ఒక మార్గదర్శకం. రాబోయే భవిష్యత్తుకు మిమ్మల్ని సిద్ధం చేసే ఒక దిక్సూచిలాంటిది. ముందుగా కొన్ని సంఘటనల గురించి తెలుసుకోవడం వల్ల మీరు మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా సిద్ధం కావచ్చు. ఆ పరమేశ్వరుడు ఎన్నుకున్న అదృష్టవంతుల జాబితాలో మీ పేరు కూడా ఉందని గర్వంగా భావించండి. ఈ దైవిక సంకేతాలు మీకు సంపూర్ణంగా ఫలించాలంటే ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వండి. ఇది మీ భవిష్యత్తును బంగారుమయం చేసుకోవడానికి ఒక చిన్న అడుగవుతుంది. మీ జీవితం ఇప్పుడు ఒక కీలకమైన మలుపు తీసుకోబోతోంది. ముఖ్యంగా ఈ 4 రోజులలో ఒక అద్భుతమైన శుభవార్త మీకు అందుతుంది. అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసే ఒక సంఘటన కావచ్చు. మీరు ఇన్నాళ్లు పడిన కష్టాలు, అనుభవించిన బాధలు, ఒంటరిగా కార్చిన కన్నీళ్లు, ఇవన్నీ ఇప్పుడు ముగియబోతున్నాయి. ఎందుకంటే మీ కష్టాలకు సరైన ప్రతిఫలం పొందే సమయం వచ్చింది. సంవత్సరం మొదట్లోనే చెప్పాను, మొదట్లో కొంత కష్టంగా అనిపించినా కాలం గడిచే కొద్దీ మీ జీవితంలో అసాధారణమైన మార్పులు జరుగుతాయని. ఇప్పుడు సరిగ్గా అదే జరగబోతోంది. దైవలీల ప్రారంభం కానుంది. ఈ 4 రోజుల్లో మీరు ఊహించని ఒక అద్భుతం మీ జీవితంలోకి ప్రవేశించబోతోంది. మీరు కేవలం ఒక కలగా భావించి వదిలేసిన విషయం ఇప్పుడు నిజంగా మీ కళ్ల ముందే నిలబడబోతోంది. అయితే ఈ మహద్భాగ్యాన్ని పూర్తిగా పొందాలంటే మీరు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా 3 విషయాలకు మీరు పూర్తిగా దూరంగా ఉండాలి. మొదటిది, మీ చుట్టూ ఒక నమ్మద్రోహి ఉన్నాడు. అతను మీకు దగ్గరగా ఉండి మీ శ్రేయస్సు కోరుతున్నట్టు నటిస్తాడు. కాని లోపల మాత్రం మీకు హాని చేసే ఆలోచనలు చేస్తుంటాడు. కాబట్టి అతని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండవది, మీ భావోద్వేగాలపై నియంత్రణ సాధించాలి. మేషరాశివారికి ధైర్యం, శక్తి ఎక్కువగా ఉంటుంది.
కాని అదే సమయంలో వారు చాలా సున్నితమైన మనసు కలవారు. చిన్న విషయాలకు ఎక్కువగా స్పందించడం వల్ల కొన్నిసార్లు వారు నష్టపోతారు. మూడవది, ఎవరినైనా అతి త్వరగా నమ్మకండి. మీ అమాయకత్వం వల్ల కొంతమంది మీను ఉపయోగించుకునే అవకాశముంది. కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అవసరం. ఇలా మీరు జాగ్రత్తగా ఉంటే రాబోయే రోజుల్లో మీ జీవితంలో సంపద, సంతోషం, విజయాలు వరుసగా ప్రవేశిస్తాయి. ఇప్పుడు మీరు మీ భావోద్వేగాలను పూర్తిగా అదుపులో ఉంచుకొని మానసికంగా ఒక ఉక్కుకోటలా దృఢంగా మారడం అత్యంత అవసరం. ఎందుకంటే రాబోయే రోజులు మీ జీవితంలో చాలా కీలకమైన మార్పులను తీసుకురాబోతున్నాయి. మూడవ ముఖ్యమైన విషయం, మీరు చేయాల్సిన పనులేమిటి, చేయకూడని పనులేమిటి అనే విషయంపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. రాబోయే ఈ 4 రోజుల్లో మీరు అనేక నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. మీ ముందు ఎన్నో అవకాశాలు వరుసగా తలుపు తడతాయి. కాని ఆ అవకాశాల్లో ఒక చిన్న తప్పు చేసినా, ఒక తప్పు నిర్ణయం తీసుకున్నా మీ జీవితం ఒక్కసారిగా తలక్రిందులయ్యే ప్రమాదం ఉంది. అందుకే ప్రతి అడుగును చాలా జాగ్రత్తగా వెయ్యాలి. ఇది మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన సమయం. మీ అతిపెద్ద బలహీనతనే మీ అతిపెద్ద బలంగా మార్చుకోవాల్సిన సమయమిది. మీ బలహీనత ఏమిటంటే మీరు మానసికంగా చాలా సున్నితమైన వ్యక్తులు. మీ హృదయం చాలా మెత్తగా ఉంటుంది. ఎవరైనా మీతో కొద్దిగా ప్రేమగా మాట్లాడితే వారిని వెంటనే మీ సొంతవారిలా భావించి మీ మనసులోకి ఆహ్వానిస్తారు. వారి కష్టాలు విన్న వెంటనే కరిగిపోతారు. మీకు లేకపోయినా వారికి సహాయం చెయ్యాలని ముందుకు వస్తారు. కాని చాలామంది మీ ఈ మంచితనాన్ని, మీ అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకొని మిమ్మల్ని ఉపయోగించుకుంటారు. మీ స్నేహాన్ని, మీ విశ్వాసాన్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటారు. కానీ ఈ విషయం మీకు చాలా ఆలస్యంగా తెలుస్తుంది. అప్పటికి జరిగిపోయిన నష్టం తిరిగి సరిచేయడం కష్టమవుతుంది. అందుకే ఇప్పుడు మీరు మానసికంగా ఉక్కులా దృఢంగా మారాల్సిన సమయం వచ్చింది. గత సంవత్సరాలను ఒకసారి గుర్తుచేసుకోండి. మీ నమ్మకాన్ని ఎంతమంది కాలరాశారు? మీ మంచితనాన్ని ఎంతమంది తమ స్వార్థం కోసం ఉపయోగించుకున్నారు? ఎంతమంది మిమ్మల్ని ఒక నిచ్చెనలా వాడుకుని ముందుకు వెళ్ళిపోయారు? ఈ విషయాలన్నింటినీ ఒకసారి ప్రశాంతంగా ఆలోచించండి. కాని ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. గతాన్ని గురించి బాధపడుతూ కూర్చోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. గతంలో జరిగిన కష్టాలను, బాధలను ఒక చెత్తకుండీలో పడేసినట్లుగా పూర్తిగా వదిలేయండి. ఇప్పుడు మీ కళ్ల ముందున్న బంగారు భవిష్యత్తుపై దృష్టి పెట్టండి. ఎవరైనా మీకు నమ్మకద్రోహం చేశారా? వారిని మనస్ఫూర్తిగా క్షమించండి. వారిని ఆ భగవంతుడి చేతుల్లో వదిలేయండి. కాలమే వారికి సరైన సమాధానం చెప్తుంది. గడిచిపోయిన సమయం తిరిగి రావడం అసాధ్యం. కాని అదే విషయాలను మళ్లీ మళ్లీ గుర్తుచేసుకుంటూ ఉంటే అది మీ వర్తమానాన్ని, మీ భవిష్యత్తును కూడా నాశనం చేస్తుంది. ప్రతిరోజూ ఉదయం సూర్యోదయానికి ముందే లేవడం అలవాటు చేసుకోండి. స్నానం చేసి మీకు ఇష్టమైన దేవుడిని మనసారా ధ్యానించండి. ఒక చిన్న దీపం వెలిగించి భక్తితో హారతి ఇవ్వండి. ఆ తర్వాత మీ ఇష్టదైవ నామాన్ని కనీసం 108 సార్లు జపించండి. ఈ విధంగా ఆధ్యాత్మికంగా మీ మనసును బలపరుచుకోండి. మీ సమయం కోసం ఓపికగా వేచి ఉండండి. ఎందుకంటే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒక మంచి సామెత ఉంది. చెరువు నీటితో నిండుగా ఉన్నప్పుడు అందులోని చేపలు ఒడ్డున ఉన్న చీమలను తింటాయి. కాని అదే చెరువు ఎండిపోయినప్పుడు ఆ చీమలే గుంపుగా వచ్చి ఆ చేపలను తింటాయి. జీవితం కూడా అంతే. ప్రతి ఒక్కరికీ ఒక అవకాశం వస్తుంది. ప్రతి ఒక్కరికీ ఒక సమయం వస్తుంది. ఇప్పుడు మీకు కూడా మీ సమయం దగ్గరపడింది. కాబట్టి అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదు. ఆందోళన చెందాల్సిన పని కూడా లేదు. మీ వంతు సమయం వచ్చినప్పుడు మీరు కూడా విజేతగా నిలుస్తారు. సమాజంలో తలెత్తుకుని గౌరవంగా జీవించే రోజు కూడా మీకు దగ్గరలోనే ఉంది. అందుకోసం మీకు కావలసింది కొంచెం ఓపిక, కొంచెం సహనం మరియు భగవంతుడిపై అచంచలమైన విశ్వాసం. ఈ 4 రోజులలో మీరు ఎంత పెద్దగా ఆలోచిస్తే అంత పెద్ద విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం గ్రహాల స్థితి మీకు అత్యంత అనుకూలంగా ఉంది. మీ రాస్యాధిపతి అయిన కుజభగవానుడు మీకు ధైర్యం మరియు శక్తిని ప్రసాదిస్తున్నాడు. ఐశ్వర్యానికి కారకుడైన శుక్రుడు కూడా మీకు శుభఫలితాలు ఇచ్చే స్థానంలో ఉన్నాడు. ఇంతకాలం మీ జీవితంలో గందరగోళాన్ని సృష్టించిన రాహువు ప్రభావం ఇప్పుడు క్రమంగా తగ్గిపోతోంది. అలాగే మహాలక్ష్మీదేవి ఆశీస్సులు కూడా మీపై కురవబోతున్నాయి. కాబట్టి ఇది కలలను నిజం చేసుకునే సమయం.
చాలామంది తమ సాధారణ జీవితంతో సంతృప్తి చెందిపోతారు. అది మంచిదే, జీవితంలో సంతృప్తి కూడా అవసరం. కానీ మీరు ఇంకా మెరుగ్గా, ఇంకా ఉన్నతంగా, ఇంకా సంతోషంగా జీవించాలనే కోరిక కలిగి ఉండడం తప్పుకాదు. ప్రతి గొప్ప విజయానికి మొదటి అడుగు ఒక ఆలోచన నుంచే ప్రారంభమవుతుంది. ఈరోజు మీరు పెద్దగా ఆలోచిస్తే రేపు దాన్ని సాధించాలనే సంకల్పం కలుగుతుంది. ఆ తర్వాత దాన్ని ఆచరణలో పెట్టడానికి మీరు ప్రయత్నిస్తారు. ఇప్పుడు ఈ 4 రోజులలో జరగబోయే ఆ 5 ముఖ్యమైన శుభ సంఘటనల గురించి వివరంగా చెప్పబోతున్నాను. శ్రద్ధగా వినండి. మొదటి శుభవార్త. మీరు ఏదైనా కొత్త పని, కొత్త వ్యాపారం లేదా కొత్త ప్రాజెక్ట్ను ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే దానికి సంబంధించిన ఒక మంచి అవకాశం మీ ముందుకు వస్తుంది. ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే అది భవిష్యత్తులో పెద్ద విజయానికి దారితీస్తుంది. అయితే సహాయం అవసరమైతే మీ కుటుంబ సభ్యులు లేదా అత్యంత నమ్మకమైన వ్యక్తుల నుండి మాత్రమే తీసుకోండి. రెండవ శుభవార్త. కుటుంబంలో చిన్న చిన్న విషయాలపై వాగ్వాదాలు జరిగే అవకాశం ఉంది. కానీ అదే సమయంలో ఎన్నో సంవత్సరాలుగా మీతో మాట్లాడని ఒక బంధువు నుండి ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశముంది. ఆ ఒక్క కాల్తో పాత అపార్థాలు తొలగిపోయి బంధాలు మళ్లీ బలపడతాయి. మూడవ శుభవార్త. మీరు వివాహితులైతే మీ జీవిత భాగస్వామి యొక్క అదృష్టం కూడా మీకు కలిసి రాబోతోంది. నిజంగా చెప్పాలంటే ఈ సంవత్సరం మీ అదృష్టాన్ని పెంచే ముఖ్యమైన వ్యక్తి మీ జీవిత భాగస్వామి. అందుకే వారిని సంతోషంగా ఉంచండి. వారితో ప్రేమగా మాట్లాడండి. మీరు ఒక స్త్రీ అయితే మీ భర్తకు ఇష్టమైన వంటకాలను ప్రేమతో వండిపెట్టండి. మీరు ఒక పురుషుడైతే మీ భార్యకు చిన్న చిన్న సంతోషాలను ఇవ్వడానికి ప్రయత్నించండి. ఇలాంటి చిన్న చిన్న ప్రేమపూర్వక చర్యలు మీ బంధాన్ని మరింత బలపరుస్తాయి. అలాగే గృహలక్ష్మి అయిన మహాలక్ష్మి ఆశీసులు కూడా మీ ఇంతపై నిలిచిపోతాయి. నాల్గవ శుభవార్త. మీ మనసులో చాలా రోజులుగా ఏదైనా ధార్మిక యాత్ర, ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రాన్ని దర్శించాలని ఒక బలమైన కోరిక ఉండి ఉంటే ఇప్పుడు ఆ కోరిక నెరవేరే సమయం దగ్గరపడుతోంది. చాలామందికి జీవితంలో కొన్ని సందర్భాలలో భగవంతుడి సన్నిధికి వెళ్లాలనే తపన కలుగుతుంది. కానీ పరిస్థితులు, సమయం లేక ఆర్థిక కారణాల వల్ల అది వాయిదా పడుతూ ఉంటుంది. అయితే ఈ సంవత్సరంలో ఒక ప్రత్యేకమైన సమయంలో మీకు తప్పకుండా ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించే అవకాశం లభిస్తుంది. అది ఒక దేవాలయం కావచ్చు, ఒక పుణ్య నదీతీరం కావచ్చు, లేదా ఎంతో ప్రసిద్ధి పొందిన ఒక ఆధ్యాత్మిక స్థలం కావచ్చు. ఆ దైవదర్శనం మీ మనసుకు అపారమైన ప్రశాంతతను ఇస్తుంది. మీరు అక్కడికి వెళ్లిన తర్వాత మీ జీవితాన్ని కొత్త కోణంలో చూసే అవకాశం వస్తుంది. చాలా రోజులుగా మీ మనసులో ఉన్న సందేహాలు, గందరగోళాలు క్రమంగా తొలగిపోతాయి. ఆ పవిత్ర దర్శనం మీ జీవితానికి ఒక కొత్త అర్థాన్ని, ఒక కొత్త దిశను చూపిస్తుంది. ఐదవ శుభవార్త. ఇది ముఖ్యంగా వ్యాపారం, ఉద్యోగం లేదా వృత్తిరంగానికి సంబంధించినది. ఈ సమయంలో మీ ఆలోచనల్లో ఒక కొత్తదనం కనిపిస్తుంది. గతంలో మీరు తీసుకున్న నిర్ణయాల కంటే ఇప్పుడు మీరు చాలా పరిపక్వంగా, లోతుగా ఆలోచించడం ప్రారంభిస్తారు. విషయాలను మీరు మరింత స్పష్టంగా విశ్లేషించి అర్థం చేసుకునే స్థితికి చేరుకుంటారు. ఇంకా ఒక ముఖ్యమైన మార్పేమిటంటే మీరు ప్రజలతో మాట్లాడే విధానంలో కూడా ఒక ప్రత్యేకమైన ఆకర్షణ కనిపిస్తుంది. మీ మాటల్లో నిజాయితీ, స్పష్టత మరియు ఆత్మవిశ్వాసం ఉంటాయి. అందువల్ల మీతో మాట్లాడేవారు మీ మాటలను గౌరవంగా వినడం ప్రారంభిస్తారు. మీ వ్యక్తిత్వంలో కనిపించే ఈ మార్పు మీకు సమాజంలో ఒక కొత్త గౌరవాన్ని తీసుకువస్తుంది. అయితే ఈ విజయాన్ని సాధించడానికి మీరు కొంత శారీరకంగా మరియు మానసికంగా కష్టపడాల్సి ఉంటుంది. పని ఒత్తిడి కొన్నిసార్లు ఎక్కువగా అనిపించవచ్చు. అలసట, నీరసం కూడా అనుభూతి కావచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఈ కష్టం ఎప్పటికీ వృధా కాదు. ఈరోజు మీరు పడే శ్రమ రేపు మీకు గొప్ప ఫలితాన్ని అందిస్తుంది. పని ఒత్తిడి కారణంగా కొన్నిసార్లు మీకు చిరాకు లేదా అనవసరమైన కోపం రావచ్చు. ఆ సమయంలో మీ కోపాన్ని మీ కుటుంబ సభ్యులపై లేదా మీ జీవిత భాగస్వామిపై చూపించే ప్రమాదం ఉంటుంది. కానీ దయచేసి అలాంటి తప్పు చెయ్యకండి. మీకు అలసటగా అనిపిస్తే కొద్దిసేపు విశ్రాంతి తీసుకోండి. మనసును ప్రశాంతంగా ఉంచుకోడానికి ప్రయత్నించండి. ఈ సమయంలో కొత్తగా పరిచయమయ్యే వ్యక్తులతో కొంచెం దూరం పాటించడం మంచిది. అలాగే మీకు విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అవి మీ బంగారు నగలు కావచ్చు, మీ వాహనం కావచ్చు, లేదా ఎలక్ట్రానిక్ పరికరాలు కావచ్చు. వీటిని ఎవరికైనా ఉపయోగించడానికి ఇవ్వడం మంచిది కాదు.
మరో ముఖ్యమైన విషయం, ఈ సమయంలో అప్పు తీసుకోవడం లేదా అప్పు ఇవ్వడం రెండింటికీ పూర్తిగా దూరంగా ఉండాలి. ఎవరి నుండైనా డబ్బు అప్పుగా తీసుకోవడం భవిష్యత్తులో మీకు భారంగా మారవచ్చు. అలాగే ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే అది తిరిగి రావడంలో ఆలస్యం కావచ్చు. కొంతమంది కేవలం నలుగురిలో గొప్పగా కనిపించాలనే ఉద్దేశంతో అప్పు చేసి ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉదాహరణకు, ఎవరి ఇంట్లో పెళ్లి ఉందని అప్పు తీసుకుని ఖరీదైన బట్టలు లేదా నగలు కొనడం వంటి పనులు చెయ్యకండి. అలాంటి ప్రదర్శన కోసం చేసే ఖర్చులు భవిష్యత్తులో మీకు పెద్ద సమస్యలను తెచ్చిపెట్టవచ్చు. ఇంకా ఒక జాగ్రత్త, రాబోయే ఈ 4 రోజులలో మీ విలువైన వస్తువులను ఎవరి చేతిలోనూ పెట్టవద్దు. అది బైక్ కావచ్చు, కారు కావచ్చు, లేదా ఇతర వస్తువులు కావచ్చు. ఎందుకంటే ఏదైనా అనుకోని సమస్య వచ్చినప్పుడు బాధ్యత మొత్తం మీదే పడుతుంది. జీవితంలో అనేక మార్గాలు ఉంటాయి. కొన్ని మార్గాలు సాఫీగా ఉంటాయి, కొన్ని మార్గాలు ముళ్లతో నిండినవిగా ఉంటాయి. అలాంటి కఠినమైన మార్గాలలో ప్రయాణిస్తున్నప్పుడు మన విలువైన వస్తువులను ఇతరులకు అప్పగించడం ఒక ప్రమాదాన్ని ఆహ్వానించడమే. ఇప్పుడొక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. ఈ 4 రోజులలో మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించే అవకాశం ఉంది. ఆ వ్యక్తి మీకు పూర్తిగా అపరిచితుడై ఉండవచ్చు, లేదా కేవలం పేరు మాత్రమే తెలిసిన వ్యక్తి కావచ్చు. మొదట్లో వారి రాక మీ జీవితంలో ఒక సానుకూల శక్తిని తీసుకువచ్చినట్లుగా అనిపిస్తుంది. కాని ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి కొత్త వ్యక్తిని వెంటనే పూర్తిగా నమ్మకండి. కొన్నిసార్లు ప్రారంభంలో చాలా మంచిగా కనిపించే వ్యక్తులు తరువాత మనకు భారంగా మారే అవకాశం ఉంటుంది. అందుకే ఎవ్వరినైనా మీ జీవితంలోకి పూర్తిగా అనుమతించే ముందు చాలాసార్లు ఆలోచించండి. వారి స్వభావం, వారి ఉద్దేశం ఏమిటో గమనించండి. ఈ సమయంలో మీ మనసులో కొంత గందరగోళం కూడా ఉండవచ్చు. ఏది సరైన మార్గం, ఏది తప్పు మార్గం అనే సందేహాలు కలగవచ్చు. అలాంటి పరిస్థితిలో తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. మీకు నిజంగా నమ్మకమైన ఒకే ఒక్క వ్యక్తిని, అది మీ జీవిత భాగస్వామి కావచ్చు, లేదా మీ అత్యంత సన్నిహిత స్నేహితుడు కావచ్చు, వారి సలహా తీసుకోవడం మంచిది. కాని ప్రతి ఒక్కరినీ అడిగి మరింత గందరగోళంలో పడకండి. ఈ సమయంలో డబ్బు మీ చుట్టూ తిరుగుతున్నట్లు అనిపించవచ్చు, కాని దాన్ని ఎలా సంపాదించాలో, ఎలా అందుకోవాలో స్పష్టంగా కనిపించకపోవచ్చు. అందుకే మీరు స్వయంగా అవకాశాలను వెతుక్కోవాలి. మీరు ప్రస్తుతం చేస్తున్న పనిలో మరింత శ్రద్ధ పెట్టండి. అదే సమయంలో కొత్త ఆదాయ మార్గాల గురించి కూడా ఆలోచించండి. జీవితంలో ఒకే ఒక్క ఆదాయ వనరుపై ఆధారపడకండి. ఇప్పుడు మీకొక నిజం చెబుతాను. ఒక వ్యక్తి నిజస్వభావం తెలుసుకోవాలంటే అతనికి కొంత డబ్బు అప్పుగా ఇచ్చి చూడండి. అతని నిజాయితీ ఏమిటో తెలుస్తుంది. ఒక వ్యక్తి గుణగణాలు తెలుసుకోవాలంటే అతనితో కలిసి ఒకసారి భోజనం చెయ్యండి. అతని స్వభావం అర్థమవుతుంది. ఇప్పుడు మీ శత్రువుల నోళ్లు మూసుకుపోయే సమయం దగ్గరపడుతోంది. మీ జీవితంలో ఒక అద్భుతమైన మలుపు రాబోతోంది. మీ అదృష్టం అనే పుస్తకంలో ఒక కొత్త బంగారు అధ్యాయం ప్రారంభమవుతోంది. ఇప్పటివరకు మీరు అనుభవించిన కష్టాలు, అవమానాలు అన్నీ ఇప్పుడు గతం కాబోతున్నాయి. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో జరిగే మార్పులను మీరు విన్నప్పుడు మీ మనసు ఆనందంతో నిండిపోతుంది. కాని ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. ఈ విషయాలను ఎవరితోనూ చర్చించకండి. ఎవరికీ చిన్న సూచన కూడా ఇవ్వకండి. కొన్ని విజయాలు గోప్యంగా ఉన్నప్పుడే మరింత బలంగా ఫలిస్తాయి. ఈ సమయంలో మీరు అనుభవించబోయే అనుభవం చాలా ప్రత్యేకమైనది. అది సాధారణంగా జరిగే సంఘటన కాదు. చాలా నిజమైనది, ఆశ్చర్యకరమైనది, అంతేకాక పూర్తిగా దైవికమైన అనుభూతిని కలిగించే విధంగా ఉంటుంది. ఈ చెప్పబోయే తేదీలలో మీకు వరుసగా 5 పెద్ద శుభవార్తలు ఒకదాని తర్వాత ఒకటి వినిపించే అవకాశముంది. ఆ క్షణాలు మీ జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని అద్భుతమైన జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి. కాని ఇక్కడ ఒక విషయం చాలా శ్రద్ధగా వినాలి. నేను ముందుగా చెప్పిన ఆ 3 ముఖ్యమైన జాగ్రత్తలను మీరు విస్మరిస్తే రాబోయే ఈ శుభ అవకాశాలన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరులా వృధా కావచ్చు. కొన్నిసార్లు మనం అమాయకంగా చేసే చిన్న తప్పులే జీవితంలో పెద్ద సమస్యలకు కారణమవుతాయి. అలాంటి చిన్న తప్పులు కొన్నిసార్లు మన నుదిటిపై చెరగని మచ్చలా మిగిలిపోతాయి. ఇలాంటి పరిస్థితులు మీ జీవితంలో గతంలో కూడా జరిగినట్లు కనిపిస్తోంది.
అందుకే ఇప్పుడు మీ జాతకంలో ఏర్పడుతున్న ప్రత్యేక శుభయోగాలను, ధనప్రాప్తికి సంబంధించిన సంకేతాలను మీకు వివరంగా తెలియజేయడానికి ఈ ప్రత్యేక విశ్లేషణ రూపొందించబడింది. మీ సమయం ఇప్పుడు మారబోతోంది. మీ తలరాతలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. ఇంతకాలం మీరు ఎదుర్కొన్న ప్రతి కష్టం, ప్రతి అవమానం, ప్రతి నిరాశకు ఇప్పుడు సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా ఆనందం, విజయం మరియు గౌరవం మీ జీవితంలో ప్రవేశించబోతున్నాయి. మీరు ఇప్పటివరకు జీవితంలో ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నారు, ఎన్నో అవరోధాలు దాటారు, చాలాసార్లు మీరు ఒంటరిగా పోరాడారు. మీ సొంతం అనుకున్నవారు కూడా కొన్నిసార్లు మీను నిర్లక్ష్యం చేశారు. మీ భావాలను, మీ బాధను అర్థం చేసుకునేవారు చాలా తక్కువగా ఉన్నారు. చాలాసార్లు మీరు ఒంటరిగా ఒక గదిలో కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ సమయంలో మీరు మీ బాధను భగవంతుడితో పంచుకున్నారు. ఆ దేవుడే మీకు ధైర్యమిచ్చాడు. ఇప్పుడు గ్రహస్థితులు మీకు అనుకూలంగా మారబోతున్నాయి. గత 3 లేదా 4 సంవత్సరాలుగా మీ జీవితంలో ఎందుకు పదే పదే అపజయాలు ఎదురయ్యారి అనే కారణాన్ని కూడా మీరు ఇప్పుడు అర్థం చేసుకోగలుగుతారు. మీరు ఈ విశ్లేషణను చివరి వరకు శ్రద్ధగా వింటే, గతంలో మీరు ఎందుకు కష్టాలు అనుభవించారో మాత్రమే కాదు, ఇకపై ఏ మార్గంలో నడిస్తే మీకు శాశ్వత విజయం మరియు మానసిక శాంతి లభిస్తుందో కూడా స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. ఇప్పుడు మీ విజయానికి అడ్డుపడుతున్న కొన్ని రహస్యాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మొదటి కారణం, ప్రజలను అతిగా నమ్మడం. మీ జాతకంలోని నక్షత్రస్థితులు చూస్తే మీరు చాలా త్వరగా ఇతరులను నమ్మే స్వభావం కలవారని తెలుస్తోంది. ముఖ్యంగా తీయగా మాట్లాడేవారిని వెంటనే విశ్వసించే అలవాటు మీలో ఉంది. కాని ప్రతి ఒక్కరి మాటను అలా నమ్మడం సరైనది కాదు. ఈ 4 రోజులు మీ జీవితంలో అత్యంత నిర్ణయాత్మకమైనవి, కాబట్టి ఎవరి మాటలను కూడా గుడ్డిగా నమ్మకండి. రెండల కారణం, ఆహార నియమాలను పాటించకపోవడం. మీ జాతకానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నియమం ఏమిటంటే, ముఖ్యంగా మంగళవారం, శుక్రవారం మరియు శనివారం రోజుల్లో మాంసాహారం మరియు మద్యం వంటి వాటిని పూర్తిగా దూరంగా ఉంచాలి. ఇది మీ గ్రహస్థితులకు చాలా ముఖ్యమైన నియమం. కాని మీరు తెలియక లేదా అలవాటుగా ఈ నియమాన్ని కొన్నిసార్లు ఉల్లంఘించారు. దాంతో మీ కష్టానికి సరైన ఫలితం ఆలస్యంగా రావడానికి ఇది ఒక కారణమైంది. మూడవ కారణం, ఒక ప్రత్యేక వ్యక్తి యొక్క చెడు ప్రభావం. మీ జీవితంలో ఒక వ్యక్తి ఉన్నారు. వారి పేరు ఒక నిర్దిష్ట అక్షరంతో ప్రారంభమవుతుంది. వారు పైకి మీ స్నేహితుడిలా కనిపిస్తాడు, కాని లోపల మాత్రం మీకు వ్యతిరేకంగా ఆలోచనలు చేసే అవకాశం ఉంది. మీ విజయాన్ని చూడకూడదని కోరుకునే వ్యక్తులు కూడా జీవితంలో ఉంటారు. కాబట్టి అలాంటి వ్యక్తులను గుర్తించి కొంత దూరం పాటించడం మంచిది. ఇప్పుడు రాబోయే ఈ 4 రోజులలో ఒక ప్రత్యేక సంఘటన మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చివేయబోతోంది. ఇంత పెద్ద అదృష్టం చాలా కొద్దిమందికే లభిస్తుంది. మీ జీవితంలో ఇలాంటి అవకాశం రావడమంటే నిజంగా మీరు దైవకృపకు పాత్రులు. పూర్వకాలంలో రాజులు విజయాలను గెలవడానికి, దేవతలను సంతోషపరచడానికి ప్రత్యేక పూజలు చేసేవారు. ఇప్పుడు మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు అసలైన ప్రశ్న ఏమిటంటే, ఈ అదృష్టాన్ని నిలబెట్టుకోవడానికి మీరు ఏమి చెయ్యాలి? అదే నేనిప్పుడు చెప్పబోతున్నాను. మీ మౌనం మీ అతిపెద్ద ఆయుధం. మీ ప్రణాళికలను, మీ లక్ష్యాలను, మీ రహస్యాలను ఇతరులతో పంచుకోవద్దు. మీరు చేసే పని పూర్తయ్యే వరకు ఎవరికీ తెలియనివ్వకండి. విజయం స్పష్టంగా కనిపించిన తర్వాత మాత్రమే ప్రపంచానికి తెలియచేయండి. ఇలా చేస్తే మీ శత్రువులు మీపై ఏమీ చేయలేరు. వారు ఎంత కుట్రలు చేసినా మీకు హాని చేయలేరు. ఇప్పుడు ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక పరిహారం కూడా చెబుతున్నాను. ప్రతిరోజూ ఉదయం స్నానం చేసిన తర్వాత మీ కులదేవతను స్మరించండి. ఒక చిన్న దీపం వెలిగించి, ఓం శ్రీ కులదేవతాయే నమః అని కనీసం 11 సార్లు జపించండి. ఈ విధంగా ప్రార్థిస్తే మీ పైన ఉన్న చెడు దృష్టి, నరదృష్టి, దుష్ట ప్రభావాలన్నీ తొలగిపోతాయి. మీ కులదేవత రక్షణ కవచంలా మిన్ను కాపాడుతుంది. అలాగే శుభఫలితాలు మరింతగా పెరగాలంటే శుక్రవారం రోజున దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయానికి వెళ్లి తెల్లని పువ్వులు మరియు పటిక బెల్లం సమర్పించండి. ఇది శుక్రగ్రహాన్ని ప్రసన్నం చేస్తుంది మరియు ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది. ఇప్పుడు మీరు ఈ వీడియోను ఇంతవరకు చూసినట్లయితే ఇది మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఒక చిన్న సహాయం చేయండి. ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. కమెంట్లో జై శ్రీకృష్ణ అని టైప్ చేయండి. మా ఛానల్ను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా నొక్కండి. అప్పుడు మా కొత్త వీడియోలు మీకు వెంటనే అందుతాయి. ధన్యవాదాలు.